అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రేమ పేరుతో వల, ఒంటరితనం పేరుతో ఎర. ఇప్పుడు సైబర్ కేటుగాళ్ల కొత్త ఆయుధం ఇదే. రెంట్కు బాయ్ ఫ్రెండ్ కావాలా అంటూ సోషల్ మీడియాలో మెరిసే ప్రకటనలు. ప్రేమను అమ్మడం కాదు, మీ నమ్మకాన్ని వేలం వేయడమే. ఒక క్లిక్ చేస్తే చాలు, మీ ఫోన్ వాళ్ళ చేతిలో. ఒక పేమెంట్ చేస్తే చాలు, మీ ఖాతా ఖాళీ. ఒక వ్యక్తిగత సమాచారం చెబితే చాలు, మీ జీవితమే బ్లాక్ మెయిల్ కు బలైపోయే ప్రమాదం. భావోద్వేగాలతో ఆటలాడుతున్న ఈ డిజిటల్ వేటగాళ్లు నమ్మకాన్నే పెట్టుబడిగా పెట్టి జీవితాలే దోచేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాకు కొంతమంది యువకులు అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు, అబ్బాయిలు రెంట్కు కావాలా అంటూ కొత్త తరహా మోసాలు వెలుగులోకొస్తున్నాయి. దీనిపై రకరకాల యాడ్లు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో సిపి సజ్జనార్ ఈ యాడ్లపై యువతకు కీలక సూచనలు చేశారు. ఒంటరితనంతో బాధపడుతున్నారా? మీతో కాఫీ తాగడానికి, సినిమాకి వెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా? అది కూడా 50% ఆఫర్లతో అంటూ సోషల్ మీడియాలో రకరకాల ఆఫర్ల పేరుతో కలర్ఫుల్ గా కనిపిస్తున్న ఈ పోస్టర్ల వెనుక పెద్ద సైబర్ మోసం దాగి ఉందన్నారు. ప్రత్యేకంగా అమ్మాయిలు, యువతులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు విసురుతున్న కొత్త డేటింగ్ ట్రాప్ ఇదని తెలిపారు. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ వేదికలుగా రెన్ బాయ్ ఫ్రెండ్, యువర్ పర్సనల్ కంపానియన్ అంటూ రకరకాల డిస్కౌంట్ ప్యాకేజీలతో కూడిన పోస్టులను నెట్టింట ప్రచారం చేస్తున్నారన్నారు. ఆకర్షణీయమైన కుర్రాల ఫోటోలు ప్రదర్శిస్తూ గంట కాఫీ మీటింగ్కు 499, సినిమా డేటుకు 1249, షాపింగ్కు తోడుగా రావడానికి 1499 రూపాయలు, ఈవెంట్లు లేదా పెళ్లిళ్లకు తోడుగా వచ్చేందుకు 1999, అలాగే 10 గంటల ఫుల్ డే ప్యాకేజీకి 4499 రూపాయలంటూ కేటుగాళ్లు ఒక పెద్ద ధరల పట్టికనే మీ ముందుకు తెచ్చారన్నారు. ఎవరికీ తెలియకుండా గోప్యత, భద్రత పాటిస్తామని, ఎటువంటి అక్రమ వ్యాపారం కాదని నమ్మబలుకుతూ బుకింగ్స్ కోసం డైరెక్ట్ మెసేజ్ చేయాలని కోరుతున్నారు. ఏఐతో సృష్టించిన లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన హ్యాండ్సమ్ కుర్రాళ్ల ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టి మెసేజ్ చేసిన అమ్మాయిలతో తీయటి మాటలతో సంభాషణలు మొదలు పెడతారని, బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ అమౌంట్ పేరుతో డిజిటల్ వ్యాలెట్లు, క్యూఆర్ కోడ్ల ద్వారా వేలాది రూపాయలు వసూలు చేసి ఆపై అకౌంట్లను బ్లాక్ చేస్తారని సిపి సజ్జనార్ తెలిపారు. ఆన్లైన్ సంభాషణలను నమ్మి అపరిచిత వ్యక్తులను నేరుగా కలవడానికి వెళ్తే వారు మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేసే ప్రమాదం ఉందన్నారు. ప్రేమ పేరుతో అబద్ధాలు చెప్పి మోసం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చాటింగ్ క్రమంలో చాకచక్యంగా సేకరించిన ఫోన్ నంబర్లు, వ్యక్తిగత ఫోటోల ఆధారంగా ఆ తర్వాత తీవ్ర స్థాయిలో బెదిరింపులకు, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఈ రకమైన మోసపూరిత ప్రకటనలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం దృష్టి సారించింది. వీటికి బాధ్యులైన వారిపై వేగవంతంగా దర్యాప్తు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో అమ్మాయిలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తమ పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, బయటకు వెళ్ళినప్పుడు ఎవరిని కలుస్తున్నారు అనే అంశాలపై తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ నిఘా పెట్టాలి. స్మార్ట్ ఫోన్ల వినియోగంపై సరైన పర్యవేక్షణ లేకపోతే అమాయక పిల్లలు కేటుగాళ్ల వలలో పడే ప్రమాదం ఉందన్నారు. కేటుగాళ్లిచ్చే ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లను చూసి మోసపోకండి. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ గాని, కలవడం గాని చేయవద్దు. ముందస్తుగా రూపాయి కూడా చెల్లించవద్దు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ కేటుగాళ్ల బారిన పడినా లేదా అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే భయపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి కాల్ చేయండి అని సిపి సజ్జనార్ కీలక సూచనలు చేశారు.